Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పథకాల అమలుతో జగన్ కౌంటర్ ప్లాన్ రెడీ. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పథకాల అమలుపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జగన్ సూపర్ 6 హామీల అమలుపైన టార్గెట్ చేస్తున్న వేళ పథకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. తల్లికి వందనం అమలుతో జగన్ ఓటు బ్యాంకు పైన గురిపెట్టింది. మిగిలిన పథకాలను అమలు చేస్తే జగన్ ఓటు బ్యాంక్ గల్లంతేనా అనే చర్చ మొదలైంది. అయితే ఇక్కడే జగన్ క్యాంప్ కొత్త విశ్లేషణ ప్రారంభించింది. జగన్ను ఓడించడంలో 2024 ఎన్నికలలో కూటమికి అనుకూలంగా సూపర్ 6 హామీలు కీలక పాత్ర పోషించాయి. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం పైన జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు తల్లికి వందనం అమలు ద్వారా కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది. జగన్ ఒక్క విద్యార్థికే ఇవ్వగా తాము ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించామని భావిస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లను చెప్పిన విధంగా 4,000 రూపాయలకు పెంచి ఇంటికే వెళ్లి ఇవ్వడం ద్వారా పెన్షన్ లబ్ధిదారులు కూటమి వైపే మొగ్గు చూపుతారని లెక్కలు వేస్తున్నారు. అదేవిధంగా రైతుల కోసం అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జగన్ 2019-2024 వరకు ప్రధానంగా తన సంక్షేమ పథకాల లబ్ధిదారులే తనను తిరిగి గెలిపిస్తారని లెక్కలు వేశారు. ప్రతి సందర్భంలోనూ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రచారం చేసేవారు. అయితే ఎన్నికలలో మాత్రం జగన్కు 11 సీట్లే దక్కాయి. జగన్ సంక్షేమ ఓటు బ్యాంక్ తమ వైపు తిప్పుకోవడానికే నాడు జగన్ ఇచ్చేదానికంటే ఎక్కువ మొత్తంలో ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి ఆ ఓటు బ్యాంకు జగన్ వైపు మళ్లకుండా హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నారు. మరో 2 పథకాల అమలుపైన స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఇక జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీశామనే భావనలో కాగా జగన్ లెక్క మాత్రం వేరుగా ఉంది. చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమం అమలు కంటే ప్రచారం ఎక్కువగా ఉందని పార్టీ ముఖ్య నేతల వద్ద జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదేవిధంగా సూపర్ 6తో పాటుగా చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపైన నిలదీసేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక తన హయాంలో చేసిన అప్పులపైన కూటమి నేతలు చేసిన ప్రచారాన్ని జగన్ గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు చేసిన అప్పుల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సామాజిక సమీకరణాలు, పాలనాపరంగా వైఫల్యాలు ఇలా అన్ని ఎన్నికల నాటికి ప్రభావం చూపుతాయనే విశ్లేషణలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. జగన్కు ఎప్పుడు 40% ఓటు బ్యాంకు తగ్గని విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో రానున్న రోజులలో మిషన్ 2029 లక్ష్యంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.